పిలవాలి యశ్వంత్ గారి గురించి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నమస్తే. ఇవాళ మేము కొత్త ఒక బ్లాగ్ చేస్తున్నాం. ఫుడ్ బ్లాగ్ దేని గురించి? అది తందూరి చికెన్. రైట్. ఇప్పుడు మేము వీడియో ఎట్లా చేస్తామో చూపిద్దామా? అవన్నీ చూపిస్తాం. మంచి ఎంటర్టైన్మెంట్ తో అన్ని ఎంటర్టైన్మెంట్ ఎట్లా చేస్తారో మీరు మళ్ళీ చూడుర్రి. మాతో పాటు మమ్మల్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా గట్టి కొట్టుర్రి, లొకేషన్ చూడుర్రి, ఎంజాయ్ చేయర్రి. బాగుంది యశ్వంత్, సూపర్. మేము ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ నువ్వుల నూనె పోయాలి. అందులో నువ్వుల నూనె. రైట్. ఓకే. మొత్తం పోయానా? సరిపోయేంత పోసుకోవాలి. మొత్తం పోతావా? నేను పోతాను మొత్తం. అట్లా నీకు ఆగమెక్క పోతాను. ఇక మావానికి చాలా ఆగం ఎక్కువ. ఒక వీడియో ఉంటుంది యూట్యూబ్ లో, ఆగం పోడు ఉంటుంది. సేమ్ వీని లైఫ్ రియల్ స్టోరీ అది. వీడు షూటింగ్ అయ్యేటప్పుడు వీడు చేసే స్టార్స్లు మరీ విపరీతంగా ఉంటాయి. నెక్స్ట్ సరిపోయేంత కారం. తగిన కారం అన్నట్టు మన భాషలో. 2 గాడికి పోతారా? వీడియో తీస్తున్నాడు, ఫోన్ వత్తుకునే. ఇంతేగా మేము వీడియో చూస్తున్నామా ఈ ఫోన్ లో? వాళ్ళ ఎవరితో చాటింగ్ చేస్తున్నాడు. ఉంది లవర్ అది మనకి. ఎవరు లేరు, ఉన్నారు కదా. సరిపోయేంత కారం. నూనె సరిపోయింది. ఇప్పుడు ఇంకొంచెం పోసుకుంటా. సరిపోయేంత ఉప్పు. కారం తక్కువ తర్వాత కలుకోవచ్చు కానీ. అమ్మా కెమెరామ్యాన్ బోల్తే గరం మసాలా. తర్వాత పెరుగు మొత్తం పోసుకుందామా? సరిపోయేంత. మళ్ళా ఏంది ఎక్కువ అవుతుంది, పులుపు అవుతుంది. పెరుగు నాకు చాకి అయిపోతుంది. చాకి నిమ్మకాయ కొడతా. ధనాల పొడి మొత్తం గాడుపు మీద పడుతుంది. చికెన్ మసాలా. మెల్ల చెప్పు. ఎన్ని వేయాలి? ఒకటి సరిపోతుంది, 2 సరిపోతుందా? ఇంకొకటి పోతుంది. ఇది చెప్పు. నిమ్మకాయ ఒకటి సరిపోతుంది. ఒకటి సరిపోతుందా? అది తక్కువ. చికెన్ ఒకటి ఎట్లా సరిపోతుంది? మీ ఇష్టం, ఎంత పోసుకుంటా అంత పోసుకో. ఇంకోటి పులుపు ఎక్కువ కావాలంటే నిమ్మకాయ వండుకోవాలా? బాగా పుల్లగా ఉండాలంటే. నీకు వంట రాదు, వచ్చిన ఎడగొట్టకు. గుడ్డు ఓన్లీ తెల్ల సోనానే. అంటే లోపల తెల్ల సోనా. పచ్చది ఎందుకు? పచ్చది వద్దా? పచ్చది ఎల్లో కలర్ వేయద్దు. ఎందుకట్లా? మొత్తం పచ్చదేసి అంత ఇట్లా పోతావు పక్కోడు. నువ్వేమని చేయరాదు. తీసుకో. జాగ్రత్తగా తెల్లసోన మాత్రమే వేస్తారు మా వాళ్ళు. వెళ్ళిపో. బాయ్ టాటా, సీ యూ. తర్వాత కలుద్దాం మనం. మంచిగా కలిపేసినాం అన్నీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీద పడ్డరు. అల్లం వెల్లుల్లి పేస్ట్. రైట్. నెక్స్ట్ ఏం చేద్దాం? చికెన్ వేయాలి. చికెన్ ఆల్రెడీ అడిగినాం, మళ్ళీ అడుగుతున్నా. లెగ్ పీస్ వాళ్ళని తిన్నారనుకో మర్యాద దక్కది. లెగ్ పీస్ నాకే. కావాలి. ఇప్పుడు మంచిగా బిర్యానీ టైప్ కూడా ఇచ్చుకొచ్చిన నేనే. అవురా? మంచిగా కడుక్కున్న చికెన్ వాళ్ళు ఏం చేస్తున్నావు? ఇట్లా మిక్స్ మొత్తం అంత గట్టిగా పట్టాలి దానికి. ఇదంతా కలిపినాక ఒక గంటన్నర పక్కకు పెట్టాలి. మరి యశ్వంతానికి ఆకలి అంటే మరి ఆకలి అవుతుందంట మనకి. ఇక ఆపాలి మెల్లగా ఏదో ఎట్లా మరి యశ్వంత్ అవుతావా? అవుతా. పుల్ల అంటే ఇష్టం, మంచిగా టేస్ట్. పుల్ల గట్టి పట్టాలి కదా. పడుతుంది కదా ఇప్పుడు నేను చెప్తే. నువ్వు చెప్తా పడుతుందా? మరి చికెన్ దానంతలాగా అనుకోమని మరి మనం ఎందుకు చేసుడు? అవురా యశ్వంత్, చెప్పు. నీకేం వంట చేస్తలేదు, ఏం చేస్తలేదు, మధ్య ఎందుకు పెడుతున్నావు? అది నా వృత్తి అని. అన్నీ అయితే మసాలాలు అన్నీ అయితే వీళ్ళు వేసి కలిపేసినాం, ముక్కలు కూడా వేసేసినాం. ముక్కలకి అన్నీ వేసేసిన.
ముక్కలు అయితే దాన్ని గట్టిగా పట్టాలంటే ఒక అర్ధ గంట కావాలి, గంట కావాలి. అది సైడ్కి అయితే పెట్టేద్దాం. సైడ్ పెట్టేసే మొదలు పొయ్యి అంటే అట్లా చేసుకుందాం. అది కూడా చూపిస్తాం. ఇదైతే సైడ్ పెట్టేద్దాం. రైట్ తిను మరి పచ్చిగా ఉంది కంప్లీట్. అది కావడానికి కనీసం గంట టైం పడుతుంది అంటుండు. గంటన్నర 2 గంటలు పెడితే ఇంకా మంచిగా ఉంటుంది అంటుండు. టేస్ట్ వేరే. మీరు కూడా చేసుకోర్రి, ఎంజాయ్. ఇప్పుడైతే అది పక్కకు పెట్టేసి మేము ఇక్కడ పొయ్యి పని చూస్తాం. మా పొయ్యి మిగతా పని అంతా కంప్లీట్ చేసుకొని 1 అవర్ తర్వాత మా వంట స్టార్ట్ చేస్తాం. అవ్వరు ఒకటి ఎప్పుడు మర్చిపోయినా, ఈయన చందలపూరు కొత్తగా వచ్చాడు. కొత్తగా వచ్చిన పేరు వచ్చేసి హరీష్. హరీష్ 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 ఏమో చేస్తుండు. ఏం చేస్తాం హరీష్? ఇదైతే దానికి తగ్గట్టు మొత్తం పొక్క తీసుకోవాలి లోపలికి. పని మంతుడు అయినా యశ్వంత్ ఎప్పటి నుంచి చేస్తున్నా ఏమో పని డౌటే, వాడు సగం లిస్ట్ పెట్టిపోతాడు వాడు. అది బెండ్ అయితే వచ్చారు మెల్లగా. నా పనికి ఇట్లా ఉంటుంది మరి. ఆగం ఎక్కువ. ఒక వీడియో ఉంటుంది చూడరు యూట్యూబ్లో, ఆగం పోరాడు యశ్వంత్ గాని రియల్ స్టోరీ. అది కాదు, రియల్ స్టోరీ అది కాదు. ఫ్రెండ్స్ పని చేసి అంటున్నా ఎందుకు కదా అంటున్నా తినట్టే అంటున్నా, చాలా అంటున్నా. లెగ్ పీస్ నాకే అంటున్నా, లేకపోతే మంచిగా ఉండదు అంటున్నా. బొరా అంటున్నా. పని చేస్తున్నాం, కష్టపడాలి. కష్టపడ్డా చికెన్ తెచ్చిన. మొగోళ్ళు ఎంత కష్టపడ్డా ఏం కాదు, కానీ ఆడలు అయితే నడుము పెట్టడం లైక్లు అయితే వస్తాయి. మరి మొగోళ్ళకి ఇంత కష్టపడుతున్నారు, ఒక లైక్ కూడా కొట్టడానికి రాదా మీకు? ముట్టి పడని కుక్క పడది. మన ఈ పొయ్యి పెడతావా? ఇది ఉంది కదా, ఇది దీని మీద పెడితే మనకి కింద మంట వస్తుంది అన్నట్టు. ఓకే ఓకే, చాలా దీని మీద పెట్టాలి. ఏం లేదు, ఇప్పుడైతే వాళ్ళు పొక్క ఎత్తురు, నేను మాత్రం వ్యూ ఎంజాయ్ చేస్తున్నా. సుశీర్గా రంగనాయక్ సాగర్ లైట్ గా వాటర్ పోసుకుంటున్నాం. ఎందుకు వాటర్ పోతున్నావు అట్లా? రీజన్ ఏంటిది? మట్టి కూలదు అన్నట్టు. మట్టి కూలదా? ఇట్లా ఇట్లా. ఇప్పుడు మన రోడ్డు మీద ఎందుకు పోతారు వాటర్? మన బండ్లు ఖరాబ్ కాకుండా, నీ దుమ్ములు ఇవ్వకుండా. నువ్వు నిన్న గిట్లా ఒక బిల్డింగ్ కట్టమని చెప్పాలి రమ్మతోడు. 2 రోజులు కూలిపోతుంది బిల్డింగ్. అది కదా సినిమా ఉంటుంది. ఫేక్ సర్టిఫికేట్ పెట్టి చేస్తారు, నాకు గుర్తలేదు. అర్జున్ లెనిన్ సురవరం అనే సినిమా ఉంటుంది. మొత్తం దొంగ సాకెట్లు పెట్టి వానికి ఇంజనీరింగ్ స్పెల్లింగ్ రాదు, ఇంజనీరింగ్ చేపిస్తారు. అది అట్లా ఇట్లా ఉన్నాను. మొత్తానికి అయితే ఇగో పొయ్యి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి పొయ్యి అంటి పెడదామా? మంటపెట్టుడు కాదు, లేకపోతే అది మనం పెట్టి 1 అవర్ దాటిపోయింది. అది ఇంకా టైం పడుతుంది, కానీ పెట్టి మంటపెట్టుడు కాదు. ఏంటి తెలుసా, కొన్ని కట్టెలు ఎరక రావాలి, అది అట్టుకోవాలి. కొన్ని కట్టెలు మనం పట్టుకొచ్చేసినాము, సరిపోతాయి. ఇంకింది వాళ్ళ సరిపోవా? మొత్తం మంట పెద్ద రావాలి కాబట్టి బాగుండాలి. ఇప్పుడు కొన్ని కట్టెలు పట్టుకొస్తాం. చికెన్ దగ్గర కాపాలా ఉంటాను. ఇప్పుడు నువ్వు వచ్చి ఏం పని చేయగల కాపాలు ఉండవు. కుక్క తెచ్చుకోవద్దారా మళ్ళీ ఎవరు ఇక్కడ. మన హరీష్ మంచి లొకేషన్ లో మంచి మంచి కట్టలు చేస్తుండు. యశ్వంత్ కూడా చాలా కష్టపడి ఒకటే కట్ట పట్టుకొచ్చిండు. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది ఇక్కడ. కట్టలు మాత్రం కిరాకు వచ్చినాయి. పడతావురా యశ్వంత్? సత్తేనా? అందరిని విలువాలి యశ్వంత్ దాని గురించి. అనుకున్నట్టే గట్టలే పడ్డావురా యశ్వంత్? జారిందా? కష్టపడి యశ్వంత్ కట్ట తెంపే ప్రయత్నంలో కింద పడ్డాడు. అయినా కూడా పట్టు వాళ్ళకుండా కట్ట పట్టుకొచ్చిండు. అది ఉండాలి పట్ట అంటే. ఇవన్నీ మా యశ్వంత్ పట్టుకొచ్చిందట. చిన్న చిన్న కట్టలు అట్లా వస్తారా? ఒకసారి మా హరీష్ పాపం దెబ్బ తాకింది. ఎప్పుడు ఆపించుకున్నావు?
ఓకే కానీ సక్సెస్ఫుల్గా మంట పెట్టేసినాం. పీసులు అయితే దీని మీద పెట్టాలి ఇక మంట మీద కాలుతుంది. చేయి కాలిందా అంతా మంచిగా దానికి పట్టిందా మరి కారం ఉప్పు మసాలా పట్టినట్టే పట్టినట్టేనా? ఇవో నీ పీస్ లెగ్ పీస్ నాకే 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 నాకు నాకే కానీ ఆ లెగ్ పీస్ తిన్నాం చదువురాదురా రాకపోయినా సరే లవర్ దొరికే సింగిల్ ఉంటే లైఫ్ లో సింగిల్ ఉంటాడు వాడు. ఉండండి సరే అవసరం లేదు ఉన్నా సరే సింగిల్ ఉన్నా సరే యశ్వంత్ అనేటోడు అది కాలని దాన్ని ఏమన్నా కాలని కాదు తీసుకు అద్దు ఉండని మంట కాడేద్దాం ఉండని అందుకే సీకు గుచ్చి ఇట్లా దింపుతారు మీకు టేస్ట్ తెలియదు ఇట్లా అట్లా దాన్ని గుచ్చి ఇట్లా పెట్టాలి గట్లా 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 పెట్టినాం అనుకో ఇట్లా దింపచ్చు అటు ఇటు తొందర నీ కడుపులో లేట్ ఉంది నీదైతే. మేము అనుకున్నది ఒకటి అవుతున్నది ఒకటి మంట అయితే బాగా మండుతుంది. ఈ లోపల అది కూర్చో గట్టిగా అది బొక్క బొక్క అది అది ఇచ్చిపెట్టు అది కూర్చో కూర్చో లోపల మిడిలో కానీ అన్నసారి మిడిలో కానీ మిడిలో కాలుతుందా కాలదా మంచిగా? ఘోరంగా. అసలు నువ్వు ఫస్ట్ ఏమనుకొని చేసినావు? ఏమైంది అసలు? ఇగో అయితే నేను చెప్పిన ఈయనలే అది ఒకటి అనుకుంటా అరుష్ అది ఏమనుకో మళ్ళీ ఎందుకు సీకు వాడినావు? అది అది తీయని కత్తలేదు కాలుతుంది దీనికి వస్తలేదా? అందుకే కూర్చున్నాయి. ఇప్పుడు సీకి కూర్చి దాంతో తిప్పుతా ఉంటావా? ఆడు కాలుతుంది అటు కూడా కాలుతుంది మరి అటు ఇటు ఈ చివరికి కాలేదా? అన్నిటికి కాలుతుంది. ఇది కాలడే నేను కాలుతుంది నువ్వు కట్టెలు లేపు చెప్తా కట్టెలు లేపు మరి అంతే కూడా మంట వస్తుంది మెయిన్ మంట వస్తుంది ఇటు ఇటు వస్తుంది నువ్వు కట్టెలు లేపు చెప్తా. నువ్వు చెప్పావు ఆయన కట్టలు నాకు తెలుస్తలేదు. మంట ఎక్కువైంది కొంచెం మంట తగ్గితే బాగుండు కదా. ఏ ఉండాలి. ఎంత టైం పడుతుంది ఇట్లా? అది ఉడికేదాకా ఫస్ట్ ఇక్కడ ఏమైందంటే దానిపైన జాలి పైన చికెన్ పీస్ వేసిండు హరీష్. కాకపోతే మంట ఎక్కువ కావడం వల్ల మాడిపోయింది. సో మన యశ్వంత్ ఏమన్నాడంటే మాడిపోతుంది కదా ఈ సీక్ ఉంది కదా చల్లక దాంట్లో గుచ్చి అటో కట్ట ఇటో కట్ట పెట్టి ఆ మంటకు తగ్గట్టు దాన్ని తిప్పుదామని చెప్పిండు. ఇప్పుడు అట్లనే చేస్తారు అక్కడ వాళ్ళు. ఆడ గన్ని పీసులు కాలుతున్నాయి, నీకు లెగ్ పీస్ కాలుతుందా ఎందుకు డౌట్ వస్తుంది? లెగ్ పీస్ నాకే ఏం లేదు దాని ఖచ్చితంగా దాన్ని ఉంచుతాను నువ్వు తినకుండా ఉంచబోతు చూడ. ఆహా చికెన్ మాత్రం మంచిగా ఉడికినట్టుంది. నాకైతే వాసన మంచిగా వస్తుంది. యశ్వంత్ దానికి లెగ్ పీస్ మాత్రం అసలు నేను అది తప్పది ఖచ్చితంగా ఇవ్వాలి. నేను లేని వాళ్ళు తినద్దు. ఏ లెగ్ పీస్ నాకు ఇష్టం రా తింటది. ఏ కలవదు పీస్ 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 కింద పడుతుంది. నేను ఏంటిదంటే తిరుగుతలేదు కదా ఇదే నేను చేస్తావు ఇదే చాలా కష్టపడి వండుతుర్రు ఇది వంట మాత్రం. నేను ఏదో మంచి సింపుల్ అయిపోతాను అనుకున్నా కానీ కష్టం. మేమైతే ఏదో చికెన్ వండుదాం అనుకున్నాం కానీ ఏదో చికెన్ అయింది. ఏదో చికెన్ అయితే అయింది కానీ ఒకరు మాత్రం చెప్పాలి చికెన్ మంచిగా కానీ మంచిగా కాకపోయింది. మేమైతే ఖచ్చితంగా తింటాం. తినడు కదా యశ్వంత్ ఏదో అనుకుంటే మాకు ఇంకేదో చికెన్ అయింది. టేస్ట్ మాత్రం మస్తు అయింది. ఆగలేదా టేస్ట్ చేసిన అప్పుడే ఇప్పుడే అయిపోతుంది బ్రో. అయిపోయింది మాడి మసి అయిపోయినాయి అనుకోకూరి మంచిగా ఉంది టేస్ట్ అయితే. మా వాళ్ళు చేసిర్రు. కింద పెడదామా ఏదో పెడదామంటే బాగుంది కాదు కానీ నేను చెప్తా గిటాను ఇట్లా పట్టుకో చెప్తుందిరా. గిన్నె వేరేసి అట్లా చుట్టూ కూర్చొని తింటాం ఇక. నిమ్మకాయ అయితే విసుకుతున్నా మాడి వస్తే అంత పోతుందని నిమ్మకాయ విసుకు. మొత్తానికి అయితే దానిపై నిమ్మకాయలు వండేసినాం. అది అయిపోయింది. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే తినుడు. మొత్తానికి అయితే చికెన్ అయిపోయింది. ఇప్పుడు సార్ చికెన్ టేస్ట్ చేద్దామా? ఆల్రెడీ మనవాడు ఆగలే పానం. ఎట్లుంది? అందరు నన్ను అన్నారు కానీ నేను అవుతున్నా. నువ్వు వండింది నువ్వు కాదు, నువ్వు తింటే చెప్పరా ఎట్లుందో. ఇప్పుడు నేను కూడా కొంచెం టేస్ట్ చేస్తున్నా ఎట్లుందో చెప్తా. గీత మారిపోయింది అలా కొంచెం మాడిపోయినా మాత్రం మంచిగా ఉంది. టేస్ట్ బాగుంది. ఎన్ని మార్కులు పడితే 10కి? 10కి 9. ఇంకో మార్క్ ఎడపోయింది మాడిపోవట్లా. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. కొంచెం మాడిపోయినట్టు ఫ్లేవర్ వస్తుంది. మాడిపోయిన ఫ్లేవర్ వాసన వస్తుంది కొంచెం. నిమ్మకాయ వేడింది కాబట్టి సెట్ అయింది బ్రో. సెట్ అయింది. ఇక నీ లెగ్ పీస్ తీసుకో. తింటాను లెగ్ పీస్ తీసుకో. తింటున్నా ఒక్క వేరే లెవెల్.
ఏ దోస్తులు వేరే లెవెల్ ఉంది టేస్ట్, ఎంజాయ్. ఏ దోస్తులు ఇది చూసినా ఎట్లుందో, మీరే లేవుంది అనుకో, మీకు ట్రై చేసి మీకు కూడా మా లెక్క చేసుకోవాలనిపిస్తే మీ ఫ్రెండ్స్తో చేసుకోండి. ఒకటి మాత్రం చెప్తున్నా, వంట అయితే వరకు బాగా వస్తుంది, వాళ్ళతో మాత్రమే వండిపించుకోండి. మా యశ్వంత్ గారి లెక్క వంట రావడంతో మధ్యలో పిలిచి బొగ్గు వేసుకోకర్రి. వాడు వేయడం వల్ల కొంచెం మాడిపోయింది. చెప్పు వాడు రావడం మాడిపోయిందిగా, కానీ టేస్ట్ మాత్రం ఓకే బాగుంది. కొంచెం లైట్గా మాడిపోయింది అక్కడక్కడ. ఓకే, ఇది ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, కామెంట్ కూడా పెట్టుర్రి, ఎంజాయ్ చేయర్రి, మొత్తం ఎంజాయ్ చేయర్రి.